జూలైలో గవర్నమెంట్ జియో ఇచ్చింది సార్, క్యాన్సర్ జియో అని. ఆ జియోలో క్లియర్గా 2 years అని చెప్పినారు. ఆ కట్ ఆఫ్ డేట్ కూడా జూలైలో జియో ఇస్తే దాని ముందు మంత్ అంటే జూన్ కట్ ఆఫ్ డేట్ అని ఇచ్చినారు. ఇప్పుడు ఈసారి ఇచ్చిన జియో ఏదైతే ఉందో 2024 ఏప్రిల్లో ఇచ్చిన జియోలో 21వ తారీఖు ఏప్రిల్ 2026లో ఇచ్చిన జియోలో 3 సంవత్సరాలను పెట్టేసి కట్ ఆఫ్ డేట్ January 2026 అని పెట్టినారు సార్. ఇది ఫస్ట్ గవర్నమెంట్ చేసిన ఒక బిగ్గెస్ట్ తప్పిదం. ఎందుకు అంటే దీనివల్ల చాలామంది ఎంప్లాయీస్, నేను మెడికల్ అండ్ హెల్త్లో ఉన్నాను కాబట్టి డిఎంఈ సైడ్, డిహెచ్ సైడ్, విఈపి సైడ్ మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయితే 1.5 year బ్యాక్ మీరు ఉన్నారు. లాస్ట్ టైం ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు కూడా జిఐడికి అడిగారు, ఈ అసోసియేషన్ రికగ్నిషన్ ఉందా లేదా అనేది అప్పుడు సర్టిఫై చేశారు. చేసిన తర్వాతనే మీరు ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఓకేనా? ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఇయర్ కూడా మళ్ళీ ఏది 2కి ఇవ్వాలా, 3కి ఇవ్వాలా, 4కి ఇవ్వాలా అని చెప్పేసి ఒకటి ప్రపోజల్ రాసింది. సో జిఏడోలు క్లారిఫై చేశారు. అయినా కూడా మళ్ళీ క్లారిఫై చేశారు. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైతే లిస్టు లాంగ్ స్టాండింగ్ తయారు చేస్తున్నారో అందులో ఫస్ట్ రిటైన్ చేసే ఆఫీస్ బేరర్లను ఫస్ట్ మార్క్ చేయండి అని అడుగుతున్నాం. మేము మీకు ఆల్రెడీ మీటింగ్ పెట్టినప్పుడు ఆఫ్లైన్ ఆన్లైన్ విషయము చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆఫ్లైన్ అనేది కరెక్ట్గా చేయడానికి వస్తుంది. మేము మా వాళ్ళు అక్కడే ఉంటాం కాబట్టి మేము రిప్రజెంటేటివ్గా ఉంటాము. మేము ఏదన్నా ప్రాబ్లం అయితే రెక్టిఫై చేస్తాము. ఎరైజింగ్ వేకెన్సీలు కనబడవు అందులో. తర్వాత రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అప్లై చేసుకున్నది వాళ్ళు కనుక ఒకవేళ యాక్సెప్ట్ అయితే వాళ్ళు రారు. సో వాళ్ళది ఒకవేళ వేకెన్సీ క్రియేట్ అయితే వేరే వానికి ఇవ్వడానికి రాదు. సో ఇవన్నీ కూడా టెక్నికల్ డిఫికల్టీస్ అన్నీ కూడా ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసినాం. మేడంకు చెప్పినాము, ఆ రోజు హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పినాము. అది చేయలేదు. మా రిక్వెస్ట్ మేము ఏదైతే 3 డిమాండ్లు చెప్పినామో ఆఫ్లైన్ మన మిత్రులు వచ్చారు, డిఎంఈ ఆఫీస్కి వచ్చారు, మన డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు. తమరు మీరు అక్కడ అవైలబుల్ లేకపోతే నా దగ్గరికి వచ్చారు, నేను మాట్లాడుతున్నాను. మీరేమైనా ఇటు వస్తున్నారా? సరే 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 అవునులేండి. సరే, వీరితో నేను మాట్లాడుతున్నాను. నో ఇష్యూ, ప్లీజ్ టేక్ కేర్. నేను ఈ విషయాలు మాట్లాడిన తర్వాత వీరి విషయాలు ఏముంటే ఐ విల్ కమ్యూనికేట్ ఇట్ యూ. షూర్ షూర్, పర్ఫెక్ట్. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమన్నా గడబడి చేసినామని, అసలు ఏమన్నా అయిందా, ప్రాబ్లం అయిందా, ఎందుకు ఆన్లైన్ చేస్తున్నారు అనేది మా డౌట్. అందుకని మేము రాసిన డిమాండ్స్ ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు 3 డిమాండ్స్ ఏదైతే 2 years ఎలిజిబిలిటీ అడుగుతున్నామో దాదాపు 204 మంది అడుగుతున్నారు సార్. వాళ్ళందరూ కూడా బయట కాలేజీలలో అడుగుతున్నారు, బయట అడుగుతున్నారు. వాళ్ళకి ఎలిజిబిలిటీ రావట్లేదు. మళ్ళీ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోతుంది, వాళ్ళకి ట్రాన్స్ఫర్ 5 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది, ప్రమోషన్లు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. వాళ్ళు చాలా సఫర్ అవుతారు. దానికోసం వాళ్ళు ఈ దగ్గర రావడానికి ఒక రిక్వెస్ట్ పెడితే దీన్ని వదిలేసి 20% ఏదైతే ఉన్నదో అందులో కుట్ర ఉన్నది సార్, కాన్స్పిరసీ ఉన్నది. 20% ఏదైతే ఇన్నో అవుట్ ఏదైతే పంపించింది 100% వాస్తవం సార్. సో చెప్పలేదు, కానీ 20% ఇన్ ఏదైతుందో అవుట్ పంపిస్తారట. 20% ఇంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇంకా ఎవడు కూడా లాంగ్ స్టాండింగ్ కూడా బయట నుండి రావడానికి రాదు. 20% కట్ ఆఫ్ అవుతుంది, ఇంకా రారు. రిక్వెస్ట్లు అంటారు, రిక్వెస్ట్లు రారు, ఎవరు రారు. ఇది కాన్స్పిరసీ. మరి లాస్ట్ టైం ఎందుకు చేశారు 40%? లాస్ట్ టైం హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకుపోయి బయట పడేసారు.
ఇప్పుడు లేరుగా. కాబట్టి వాళ్ళు మళ్ళీ వెనక్కి రావడానికి లేకుండా చేస్తున్నారు. ఇది కుట్ర. ఖచ్చితంగా మేము ఆన్లైన్ వద్దు అని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేసినాం, ఆఫ్లైన్ చేయమని అడిగినాం. మీరు ఆఫ్లైన్ చేయాలి. మీరు ఆఫ్లైన్ అదొక దాంతోపాటు మీరు ఆఫీస్ బిల్ రిటెన్షన్ ఏదైతే ఉన్నదో మార్క్ చేయాలి. మీరు మార్క్ చేసి మా ఆఫీసు పేర్లది రిటెన్షన్ మార్క్ చేసి మాకు మాకు చెప్పాలి. ఏది భరోసా ఇవ్వాలి. మీరు ఏది చేయకుండా సార్ మేము అడుగుతున్నాం. ఆల్రెడీ 1 month అవుతుంది జియో వచ్చి, జియో 21st వచ్చింది. ఇప్పటి వరకు కనీసం గైడ్ లైన్స్ తయారు చేయలేదు. అసలు ఏం చేస్తున్నారో చెప్పారు. మీరు ఒక మీటింగ్ పెట్టారు, సార్ మీటింగ్ పెట్టాడు, అందరు మీటింగ్ పెడతారు. మేము మొన్న డిఎంఈని సెక్రటరియట్లో అడిగితే నాకేం తెలియదు, మీకేం తెలియదు. ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగినాం సార్, ఆమెకేం తెలియదు అంటది. సో మేమేమంటున్నాం పేరు అన్ని చెప్పాలి సార్. ఫస్ట్ టైం వచ్చి అయితే మేమంతా ఇప్పుడు రీసెంట్గా కాలేజ్ 5-6 years నుంచి కాలేజ్ స్టార్ట్ అయ్యాయి. అన్ని కాలేజీలో డిప్యుటేషన్లు కాంట్రాక్ట్ బేసిస్ కొద్దిసేపు ఆగండి సురేష్. చాలా డిఫికల్టీతో పెరిఫెర్ కాలేజ్ స్టార్ట్ అయినాయి సార్. పెరిఫెర్ కాలేజ్ చాలా డిఫికల్ట్తో స్టార్ట్ అయినాయి సార్. మీకు కూడా తెలుసు, మీ హెల్ప్ కూడా తీసుకుని ఉంటుంది సార్. డిఎంఈ సార్ కానీ ఎవరైనా డిప్యుటేషన్ కానీ అడిగినారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలేజీ ఆల్మోస్ట్ 80% స్టాఫ్ ఉన్నారు సార్. ఆ 80% స్టాఫ్ ఇప్పుడు పెరిఫెర్ కాలేజీలో వాళ్ళు కంపల్సరీ మ్యాండేటరీ షిఫ్ట్ చేయకుండా వాళ్ళు అక్కడే ఉంచితే కంపల్సరీ ఎవరైనా 4 years కంప్లీట్ వచ్చిన వాళ్ళు వాళ్ళని షిఫ్ట్ చేస్తే వేరే సార్. కానీ నోబడి ఆల్రెడీ వేకెన్సీ ఉంటాయి సార్. వేకెన్సీ ఉండగా కూడా కంపల్సరీ షిఫ్ట్ చేస్తే కాలేజీ బ్యాడ్ అవుతుంది సార్. ఈవెన్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా దెబ్బ అవుతుంది సార్ పిల్లలకు. నేను ఒకటి సార్ ఆల్రెడీ క్లియర్ కట్గా జీవో 38 గైడ్ లైన్స్ ఉంది. మళ్ళీ ఫ్రెష్ గైడ్ లైన్స్ అసలు కాలయాపన చేస్తారు. దాంట్లో లేవు అసలు గైడ్ లైన్స్. ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంతమందికి చేయాలి అని క్లియర్ కట్ ఉంది నాకు. వాట్ ఈస్ ద నీడ్ టు రైట్ టు ద గవర్నమెంట్ ఫర్ సెపరేట్ గైడ్ లైన్స్? ఇప్పుడు కంపల్సరీ 20% ఒకటే సార్ నా పాయింట్. మీరు కన్వే చేయండి మీరు గవర్నమెంట్ పైన డిస్కస్ మా డిమాండ్ ఒకటే సార్. మీరు మార్క్ చేయాలి, రిటైన్ చేయాలి. 2 years ఎలిజిబిలిటీ ఏదైతుందో అది కన్సిడర్ చేయాలి. తర్వాత 30 తారీఖు 38 జీవో ఏదైతున్నదో 30 తారీఖు మే లోపు కంప్లీట్ చేయాలి సార్. ఎలాంటి ఎక్స్టెన్షన్ కానీ అది కానీ చేయొద్దు. బికాజ్ జీవో లేట్గా రాలే. జీవోని మీరు కాలయాపన చేశారు, మీరు నెగ్లెక్ట్ చేశారు, మీరు జీవో ఆపేది. మీరు 38లోగా ఒక్కరోజు చాలు సార్ ట్రాన్స్ఫర్లు చేయడానికి. డాక్టర్లు ఎన్ని రోజులు చేస్తారు? మళ్ళీ 15 రోజులు, నెల రోజులు ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి మీరు పనే చేస్తలేరు. మళ్ళీ ఎక్స్టెన్షన్ కావాలని చెప్పేసి అడుగుతారు. మళ్ళీ 15 రోజులు, నెల రోజులు. అసలు అట్లా ఉంటుందా సార్? అంటే మాకేదో ఏది మా వాళ్ళకి ట్రాన్స్ఫర్లు చేయకుండా ఆపదాం అనే కుట్ర జరుగుతూ ఉన్నది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే సెపరేట్ గైడ్ లైన్స్ కానీ సెపరేట్గా ట్రాన్స్ఫర్లు కానీ ఓన్లీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కు జీవో ఇయ్యారు సార్. జీవో ఇచ్చిన ఉద్దేశం ఏంది? పిల్లలకు ట్రాన్స్ఫర్లు ఏది పిల్లలకి స్కూల్స్ ఏవైతున్నాయో ఆ స్కూల్స్ అయిపోయేలోగా కంప్లీట్ కావాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జీవో అది. దాన్ని మీరు డిలే చేసుకుంటూ మీరు అది చేసుకుంటూ కాలయాపన చేయొద్దు. 30 తారీఖులోగా కంప్లీట్ చేయాలని అడుగుతున్నాను సార్. ఇంకొకటి మాకు తెలియదు, అక్కడ ఏదో సెక్రటరీ గారు మిమ్మల్ని చేస్తుంటే ఎందుకు చేస్తున్నట్టు ఆపేదని తెలుసు. అక్కడ మాకు డౌట్ వచ్చింది. చేసే అధికారులను కూడా ఆపుతున్నారు, చేయని వాళ్ళని మిస్ అసలు చేయకుండా అంటున్నారు. అంటే ఇది ట్రాన్స్ఫర్ ఉన్నట్టు లేదంటే అక్కడ మాకు ఆనందం. తర్వాత గైడ్ లైన్స్ కూడా అసోసియేషన్ కూడా సార్ ఫస్ట్ పెట్టినప్పుడు సార్ మాట్లాడాము. పోలీస్ మాట్లాడితే సార్ ఆఫీస్ పేరు మీరు పెట్టాలి ఏం లేదంటే సార్ కాలం పెట్టారు. మీరేమైనా రిమార్క్స్ కాలం మీరు అడగండి నేను చేస్తాను చెప్పారు సార్. అది పెట్టారు సార్ సిన్సియర్గా, ఓపెన్ చెప్తున్నారు. సో అంత రెడీగా పెట్టారు. అయితే సార్ దీంట్లో 3 years క్రైటీరియా ఇచ్చుకుంటూ కొన్ని మనకు డిసబిలిటీ పర్సన్స్ ఎంప్లాయర్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం, ఇది కూడా మీకు కాలంలో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఇండివిజువల్ ఎంప్లాయీ 70% మోర్ దాన్ 70% డిజబుల్ ఉంటే ఎంప్లాయీకి అది. రెండోది ఏంటంటే సేమ్ ఎంప్లాయీ డిపెండబుల్ మదర్, ఫాదర్ ఆర్ సిస్టర్ ఆర్ మదర్ ఉన్నట్లయితే అది మనకు వాళ్ళకు కూడా మనం ఎగ్జామ్ చేయడము, ఆ ప్రయారిటీ ఇవ్వడము,
అదేవిధంగా చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటాయో ఎట్లయితే డిసబుల్ చిల్డ్రన్, ఇంటలెక్చువల్ డిసబిలిటీ ఉన్న చిల్డ్రన్ అంటే 0% అంటే కంప్లీట్గా వాళ్ళకి ఎగ్జామ్ ఇవ్వడము, ప్రయారిటీ ఇవ్వడము, ఆ ఎగ్జామ్ పడితే ఎగ్జామ్ చేయడం అనేది క్లారిటీగా ఉంది సార్. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్. సొసైటీలో మంది బాధకు గురై ఉంటున్నారు పేరెంట్స్, ఎంప్లాయ్మెంట్, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటూ ఇందులో పిల్లలు చూసుకుంటూ మనోవేదన కూడా ఎక్కువ గురవుతుంది. కాబట్టి 2025 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వము ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషన్ ఉమెన్ అండ్ చైల్డ్ వాళ్ళు ఒక జీవోను క్లియర్ ఇవ్వడం జరిగింది. సో 35 జీవో ఆ గైడ్ లైన్స్ కూడా మన ప్రభుత్వం ఫైనాన్షియల్ మొన్న ముంబై ఇవ్వడం కూడా జరిగింది. సో దీన్ని కూడా మీరు డిఎంఈ సైడ్ కావచ్చు, విఈపీ సైడ్ కావచ్చు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషన్ సైడ్ కావచ్చు, ఆల్ ఎంప్లాయీస్ ఎవరికి కూడా, నాట్ ఓన్లీ డాక్టర్స్, ఆల్ ఎంప్లాయీస్, అందరు ఎంప్లాయీస్, సిస్టర్లు కావచ్చు, డాక్టర్లు, పారామెడికల్ కావచ్చు, అందరూ కూడా ఇది వర్తించి దీనికి క్లారిటీగా మెన్షన్ చేస్తే ఉన్న వాళ్ళు నిజంగా సంతోషం. మీ దృష్టికి సో ఇది మీ దృష్టికి తీసుకొస్తాను కాబట్టి ఇది కూడా ప్రభుత్వానికి, గవర్నమెంట్కి క్లియర్గా చేసి దీని ప్రకారం చేయాలని విజ్ఞప్తి చేస్తుంది. మరి మేము అడిగే డిమాండ్స్ ఏవైతున్నాయో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కి మరి శల్య పరీక్ష చేయడానికి మరి సిద్ధంగా ఉన్నారు. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మరి సదాశివుడు అనే ఆయనను, మరి ఎంఎన్జేలో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉమాకాంత్ గౌడ్ ఉన్నాడు, లేకపోతే ఇంకొక ఆయన బెంజమిన్ ఉన్నాడు. బెంజమిన్ ఆగమేఘాల మీద తీసుకెళ్చి అక్కడ అదే ఇన్స్టిట్యూట్ నుండి క్యాన్సర్ స్పెషలిస్ట్ ను ఇవ్వాలి అని మరి జీవోలో మరి యాక్టులు ఉంటే కూడా మరి ఈ రోజు కొత్త వాళ్ళని తీసుకొచ్చేసారు. ఇలా మరి మా స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు, నరహరి గారు ఉన్నారు, దాదాపు 2 సంవత్సరాల ప్రెసిడెంట్, మరి ఎన్నో రిక్వెస్ట్ చేసి ఒక జీవో ఉన్నది. ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ రికగ్నైజ్డ్ అసోసియేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రికగ్నైజ్డ్ అసోసియేషన్ లో ప్రెసిడెంట్, సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉండాలి అని చెప్పేసి ఒక జీవో ఉన్నది. ఆ జీవో గవర్నమెంట్కి ఎన్నిసార్లు మేము పెట్టినా కూడా మరి ట్రాన్స్ఫర్ చేయట్లేదు. మేము అడిగితే రిక్వెస్ట్లు చేస్తే మాకు ట్రాన్స్ఫర్ చేయరు, కానీ దొంగచాటున మాత్రం 100ల కొద్ది జీవోలు వస్తాయి. ఎక్కడి నుండి వస్తాయి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇంతమంది డైరెక్టర్లు ఎవ్వరు కూడా డిప్యుటేషన్స్ అలవ్ చేస్తలేరు. మరి డిప్యుటేషన్లు మాత్రం సెక్రటరీ నుండి 100 డిప్యుటేషన్లు వస్తాయి. మరి అవి ఎక్కడి నుండి వస్తాయి, ఎందుకు వస్తాయి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవి ప్రతి ఒక్కటి మేము రిటర్న్ కాపీలతోనే మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాము. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కావాలి. జీవో 38 ఏదైతే ఉన్నదో యాస్టీస్ గా ఇంప్లిమెంట్ చేయాలి. 2 సంవత్సరాల వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వాలని చెప్పేసి మేము ఖరాఖండిగా డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే మాత్రం మేము దేనికైనా కార్యాచరణ ప్రకటిస్తాం, దేనికైనా సిద్ధం అని చెప్పేసి, హాస్పిటల్స్ బంద్ చేయడానికి కూడా సిద్ధం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అసోసియేషన్ గురించే మాట్లాడతా. సరే, మా మిత్రులు డిమాండ్స్ కవర్ చేసిండ్రు. 2 ఇయర్స్ కానీ ఆ రిమోట్ ఆన్లైన్ కౌన్సిలింగ్ వద్దని కానీ రిమోట్ ఏరియాలో అన్ని సంగతి. అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘానికి 2012లో టీజీఓ, టీజీజీడీఏ ఒకే రోజు గుర్తింపు పొందినాయి. గుర్తింపు పొందినాక 2018లో గత ప్రభుత్వంలో ఒక మెమో ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు ఉన్న సంఘాలు తెలంగాణ పేరుతో ఏ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల గుర్తింపు యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందని 2018లో మెమో వచ్చింది. దాన్ని ఫాలో అవుతూ గత డైరెక్టర్ గడాల శ్రీనివాస్ గారు కానీ అప్పుడు ఉండే డిఎంఈ గారు రమేష్ రెడ్డి గారు ఫాలో అయ్యారు. వాళ్ళు అప్పుడు కూడా జీఏడీ క్లారిఫికేషన్ తీసుకున్నారు. మళ్ళీ 2024లో క్లారిఫికేషన్ తీసుకున్నారు. కోర్టు కేసులు గెలిచినాం. కానీ ఈరోజు మళ్ళీ జీఏడీ అడిగినారు లిస్టు, రికగ్నైజ్డ్ సంఘాల లిస్టు ఎంతో డిపార్ట్మెంట్లో కావాలని అడిగారు. దానికి కూడా చాలా క్లారిటీతోని జీఏడీ క్లారిఫై చేసింది. ఆ మెమో ఫాలో కాండి, టీజీజీడీఏ రికగ్నైజ్డ్ బాడీ అని క్లియర్గా మెమో ఇచ్చింది. మెమో ఇచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా హెచ్ఓడీలో కమ్యూనికేట్ చేయాలి. మా ఆఫీస్ బేరర్లను మొత్తాన్ని లాంగ్ స్టాండింగ్లో రిటెన్షన్ కింద చూపెట్టాలి. మేము కూడా ట్రాన్స్పరెన్సీ అడుగుతున్నాం. మేము ఎక్కువ అడగట్లేదు. పేపర్లకు కొన్ని అంటే వేరే సంఘాల మీద వస్తున్నాయి వార్తలు, మాకు సంబంధం లేదు. మేము ట్రాన్స్పరెంట్గా ఇస్తున్నాం. మేము కూడా చెప్తున్నాం, ఆఫీస్ బేరర్లను మొత్తం వెబ్సైట్లో పెట్టండి. ఎవరైనా దొంగ ఆఫీస్ బేరర్ ఉంటే మా దృష్టికి తీసుకురండి. మేము కూడా సిద్ధంగా ఉన్నాం వాళ్ళని తీసేయడానికి. కనుక ఇంత ట్రాన్స్పరెంట్గా ఈరోజు కూడా జీఏడీ చాలా క్లారిఫై చేసింది అసోసియేషన్. సో అసోసియేషన్కి ఎలాంటి అగ్ని పరీక్షలు అవసరం లేదు, ఇక పెట్టినవి చాలు. సీతాదేవికి పెట్టినట్టు పెడుతున్నారు, ఇక చాలు. దానికి కారణం మా డాక్టర్లే కొంతమంది మా మీద లేనిపోని చార్ట్ జీపీట్లో తీసి లేని జీవోలు సృష్టిస్తున్నారు. 325, 340 అవి చూస్తే ఏం లేవు. ఏవేవో నెంబర్లు పెడుతున్నారు. ఆ నెంబర్లు కాదు, పీడిఎఫ్లు పెడితే మేము కూడా చదువుకుంటాము. అలాంటి జీవోలు లేవు. జీవోలు చదవబట్టి ఈ అసోసియేషన్లో 15 నుంచి చదువుతున్నా. తర్వాత మిగతా విషయాలకు పోతే ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా నేను, మా ముగ్గురు హెచ్ఓడీలను తీసేయండి అంటే మీరు ఆశ్చర్యపోవచ్చు ఎందుకు ఇట్లా అంటున్నా అని. వాళ్ళు ఏం చేయట్లేదు. వాళ్ళు హెచ్ఓడీలను కామ్గా కూర్చోబెట్టి ఎల్కేజీ పిల్లల్లాగా ట్రీట్ చేస్తున్నారు. మీరు రండి మా దగ్గర కూర్చోండి, మేము చెప్పింది మీరు చేయండి అంతే. మీరు టోటల్గా వ్యవస్థ నాశనం చేసినారండి.
వాళ్ళు ఏమీ లేవు వాళ్ళకి అధికారాలు. ఎందుకు ఇంకా పోస్టులు తీసేస్తే అయిపోతుంది. వాళ్ళు ఏం అడిగినా మాకు తెలియదు, పైకి పంపించడం అంటారు. పైనుంచి కిందకి ఏమొస్తుందో వాళ్ళకి తెలుస్తుంది. మరి ఏంది పరిస్థితి? ఎందుకు డిప్యుటేషన్ లేవు, ట్రాన్స్ఫర్ లేవు. కానీ నిజంగా గుండెపోటు వచ్చి అడుక్కుంటే కూడా డిప్యుటేషన్ ఇచ్చే అధికారమే లేదు. మరి డిప్యుటేషన్ ఆగిపోయినా ఆగిపోలే. అధికారం బలం ఉన్న వాళ్ళకి అందరికీ డిప్యుటేషన్లు వస్తున్నాయి, వందల డిప్యుటేషన్లు వస్తున్నాయి. ఇప్పుడే రమేష్ బాదర్ చెప్పిండు ట్రాన్స్ఫర్లు కూడా వస్తున్నాయి, కానీ స్వయంగా నా ట్రాన్స్ఫర్ చేయాలి. దానికి రూల్స్ అడ్డం పెడతారు. డైరెక్ట్ సీఎంఓ నుంచి సర్క్యులేట్ ద ఫైల్ అంటే కూడా చేయలేదు. అంటే వాళ్ళకి ఏంది న్యాయం? నచ్చిన వాళ్ళకు మాత్రమే ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, నచ్చిన వాళ్ళకి డిప్యుటేషన్లు చేస్తున్నారు. నేనేమంటున్నా ఆ పవర్ లేదు హెచ్ఓడీలకి అండి, లేదా హెచ్ఓడీ పోస్టులను తీసేయండి. ఇది సింపుల్గా చెప్తున్నా. తర్వాత 38 జీవో ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. మేము ఎక్కడ 38 జీవో వైలేట్ చేయమనలే, కానీ మీరే దాన్ని వైలేట్ చేస్తూ దాంట్లో ఆఫ్లైన్ ఆన్లైన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఆన్లైన్ అని ఏదో దాంట్లో ఉందని చెప్తున్నారు, అది అబద్ధము. రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి అని గవర్నమెంట్కి ఆప్షన్ ఇచ్చింది, డిపార్ట్మెంట్కి ఆప్షన్ ఇచ్చింది. సో లాస్ట్ టైం ఆఫ్లైన్ చేసిన కనుక చేయమని చెప్పినాం, మేము కూడా సహకరిస్తామని చెప్పినాము. అయినా మీరు ఆన్లైనే అంటున్నారు, దాంట్లో లేనిది మీరే అన్వయించుకుంటున్నారు. కానీ మరి మిగతా 2 విషయాలు పెట్టమంటే పెట్టరు. 2 years సర్వీస్ చేసిన వాళ్ళు నాట్ ఓన్లీ డిఎంఈ, వివిపిలో ఉన్నారు, డిహెచ్లో ఉన్నారు, అందరూ 2 years అది మరి దానివల్ల పాప కష్టమైంది. ఇప్పుడు ఎక్కువ బాధ కానీ ఉన్న వాళ్ళని బలవంతంగా తీయడం తప్పు. వేరే డాక్టర్లు రారు, వస్తే తీయండి, లేకపోతే వాళ్ళని అట్లనే ఉంచండి, ఫస్ట్ వేకెన్సీ ఫిల్అప్ చేయాలని మేము చెప్తున్నాం. సో ఇన్ని విషయాల మీద ఇంత స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా మా హెచ్ఓడీలకు ఎలాంటి స్పష్టత లేదు. మేడంను కలిస్తేనేమో మేడం నాకు ఇంకా గైడ్లైన్స్ రాలేదంటుంది. సో దీన్ని తొందరగా గైడ్లైన్స్ చేసి ఆఫ్లైన్ దాంట్లో జరుగుతుంది. ఆఫ్లైన్ చేసినప్పుడు మేము అసోసియేషన్ నుంచి 1-2 రిప్రజెంటేటివ్ పెడతాము. ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘము 2010లో రికగ్నేషన్ అసోసియేషన్ మీద మీడియా ముఖంగా కానీ మా హెచ్ఓడి తప్పుడు సమాచారం ప్రభుత్వానికి ఇస్తూ మీడియాకు లీకులు ఇస్తూ వీళ్ళకి రికగ్నేషన్ లేదు, వీళ్ళకు రిటెన్షన్కు అర్హులు కారు అనుకుంటూ మీడియాలో మా హెచ్ఓడీల తరపున కొంతమంది లీకులు ఇచ్చుకుంటూ గందరగోళం సృష్టిస్తున్నారు. వేరే అసోసియేషన్లు కౌంటర్లు ఇవాళ మీ పేపర్లో తెలుసు, అన్ని పేపర్ల కౌంటర్ చెక్ పైసలు పెట్టు, పోస్ట్ లెటర్ కొట్టు, రిటెన్షన్ కోసం వివిధ సంఘాలు చేస్తుంటే మా దగ్గర డెమోక్రటిక్ ఎలక్షన్స్ జరిగిన మా అసోసియేషన్ మీద తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుడు వార్తలు రాస్తున్న మీడియా మిత్రులు కూడా మేము ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫర్ 38ను యథావిధంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఒక్క డీవియేషన్ కూడా చేయడానికి వీలు లేదు. ఆఫీస్ పేర్లకు రిటెన్షన్ ఏ విధంగా గవర్నమెంట్ ఫైనాన్స్ జీవో ఇచ్చిందో దాన్ని యథావిధంగా ఇంప్లిమెంట్ చేయాలి. మాకు హెచ్ఓడీలు మీటింగ్ పెట్టారు, హెల్త్ మినిస్టర్ గారు మీటింగ్ పెట్టారు, మా అసోసియేషన్ సభ్యులు అందరూ పోయారు. వాళ్ళకి చెప్పారు మేము జీవో 38ను వైలేట్ చేయము, యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేస్తామని. మరి ఈ వార్తలు ఎందుకు పేపర్లలో మమ్మల్ని ఎందుకు ఇట్లా శల్యపరీక్షకు గురి చేస్తుందో ఒకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఒకవేళ మా అసోసియేషన్కి ఏమన్నా మేము తెలంగాణ ఇక్కడ ఉన్న ప్రతి డాక్టర్ తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి ఉద్యమం చేసి తెలంగాణ ఈ ఆంధ్ర అధికారులకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళమే కాబట్టి వాళ్ళు దాన్ని పర్సనల్ గా తీసుకుంటూ ఇప్పుడు మమ్మలను కించపరుస్తూ మా అసోసియేషన్ రికగ్నైజ్డ్ అసోసియేషన్ కించపరుస్తున్న వాళ్ళ మీద మేము ఉద్యమాలు లేవనెత్తిగానే వెతకాడము. ఏమైనా మా మెంబర్స్ ఏమైనా అన్యాయం జరిగితే మాత్రం టీజీడీ ఊరుకునే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం లోపు ఇటు పెట్టరా. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఈరోజు ఈ మండే ఎర్రటి ఎండలో ఇంత ఆందోళన గురి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉన్నతాధికారులు ఇక్కడ ఉన్నటువంటి కిచోడి వీళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరి అలసత్వం వల్లనే ఈరోజు ఇంత పెద్ద ఆందోళన గురి కావచ్చు. డాక్టర్ నలుబాల్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, కొత్తగూడెం నుంచి, గద్వాల్ నుంచి, ఇట్లా నారాయణపేట నుంచి మొత్తం యావత్ తెలంగాణ నుంచి డాక్టర్లు వస్తున్నారు. ఈ ఆందోళన చెందుతున్నారు. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ట్రాన్స్ఫర్ జీవో 38 ఏదైతే వేసిందో ఆ ట్రాన్స్ఫర్ జీవో 38ని యథావిధంగా అప్లై చేసాం. జీవో వచ్చి దాదాపు 1 month 21 ఏప్రిల్లో వచ్చేది జీవో 1 మే నుంచి ఇంప్లిమెంట్ కావాలి. జీవో గైడ్లైన్స్ ప్రకారము 8th నుంచి 15th డేట్ లోపు ఇండివిజువల్ ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆప్షన్ ఫామ్ ఇచ్చేసి వాళ్ళు రెడీ ఉంటారు.
16th నుంచి 24th వరకు మాస్టర్ లిస్టు రెడీ అయిపోయి తర్వాత ఆప్షన్ ఇవ్వాల్సి ఉంది. ఇంతవరకు హెచ్ఓడిలో మేము కలిస్తే ఒకటే ఏం చెప్తున్నామంటే మాకు గైడ్లైన్స్ రావాలి. ఏ గైడ్లైన్స్? ప్రభుత్వం చాలా క్లియర్గా GO 39 ట్రాన్స్ఫర్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అది 38 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము గవర్నమెంట్ సెక్రటరీ గారి దగ్గరికి ఉన్నాం. సెక్రటరీ గారి దగ్గరికి 2 days బిఫోర్ వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అసోయంతరం వెళ్ళి క్లియర్ అడిగితే సెక్రటరీ గారు కూడా మేడం కూడా ఏమంటారు అంటే క్లియర్గా గైడ్లైన్స్ రావాలి అంటున్నారు. అసలు ఆమె కూడా మేడం ఈ రకంగా గైడ్లైన్స్ కావాలంటే మేము నిజంగా చాలా ఆశ్చర్యానికి గురైనాం. ఆశ్చర్యానికి గురై దీంట్లో ఏదో కుట్ర జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మా డాక్టర్ డైలీ కూడా దాదాపు 100 మందికి ఫోన్ చేసి మా ట్రాన్స్ఫర్లు ఏమైనాయి, ట్రాన్స్ఫర్లు ఇది విధాలు ఏమైనాయి ఇంకా రాలేదని మమ్మల్ని అడుగుతుంటే చెప్పడానికి మాకు సిగ్గు అనిపిస్తుంది. సో ఈ దఫానే ఈరోజు ప్రెస్ మీట్ కారణమైంది. ఈరోజు మేము ప్రధానంగా మంత్రి గారు క్లియర్గా సెక్రటరీ గారితో హెచ్ఓడితో మీటింగ్ పెట్టడం, ఈ నెల 11వ తారీఖు మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్లో సుదీర్ఘంగా చర్చిన తర్వాత అసోసియేషన్ వాళ్ళు ఒకటే మేము రిక్వెస్ట్ చేసామంటే మా దగ్గర అసిస్టెంట్ అసోసియేట్ క్యాడర్లు ఏదైతే ఉన్నారో మల్టీ జోన్ క్యాడర్లో ఉన్నారు, సుమారుగా 250-300 మంది ఉన్నారు. వాళ్ళకి లాస్ట్ టైం సీటు మ్యాట్రిక్స్ అని చెప్పేసి మా డాక్టర్ల కింద మంట పెట్టి గతంలో మా బ్రదర్, మా మిత్రుడు, ఫౌండర్ ప్రెసిడెంట్ మా రవీంద్ర బ్రదర్ మాట్లాడారు. అక్కడ పనిచేసినటువంటి ఒక మేడం, ఆమె జనగాంలో పోస్టింగ్ ఉంటుంది, డైరెక్టర్గా సిద్దిపేటలో ఉంటుంది, కానీ డిఎంఈ సెక్రటరీలోనే 24 గంటలు పనిచేసుకుంటూ ఉంటారు. ల్యాప్టాప్ పట్టుకొని ఒడిశా మోడల్, చెన్నై మోడల్, తమిళనాడు మోడల్ అనుకుంటూ ఉంటున్నారు. ఈ ఒరిస్సా, కేరళ, తమిళ మోడల్ చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి క్లినికల్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్క డాక్టర్ చాలా క్షుణ్ణంగా, చాలా నీట్గా ప్రభుత్వం కావాలంటే చెప్పగలరు. మరి ఇది ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? మరి మా డాక్టర్లు డిప్యుటేషన్ అడిగితే అసోసియేషన్ పరంగా మా డాక్టర్లకు అంటే మా మహిళా డాక్టర్లు నీడీ ఉంటుంది, వాళ్ళకి క్యాన్సర్ సంబంధిత ప్రాబ్లం వస్తుంటే మా డాక్టర్లు వెళ్ళేసి మేడం గారికి కృష్ణ మేడం కలిగితే చాలా అలసత్తంగా మాట్లాడి వాళ్ళని బాధ పెట్టాలని మా దృష్టికి వచ్చి చాలా బాధపడ్డాం. ఎవరు చెప్పుకుంటారు? హెచ్ఓడిగా చేయకుండా సెక్రటరీ గారికి చెప్తాం. సెక్రటరీ గారే కాబట్టి కదా అయిన పక్షంలో మంత్రి గారి దగ్గరికి పోతాం. మంత్రి గారు సార్లుగా స్పందిస్తారు, అది ఇక్కడ జరుగుతలేదు. ఇది పరిస్థితి. ఇదే విధంగా ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు గురవుతాయి. మేము అడిగింది క్లియర్గా మేము 40% 4 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 40%లో చేసుకోవాలి. స్పౌజ్ ఉన్న వాళ్ళని 0గా కన్సిడర్ చేసుకొని స్పౌజ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఇవ్వాలి. అదేవిధంగా ఎవరైతే 70% వైకల్యం ఉన్నారో, డిసబిలిటీ ఉన్నారో 70% మోర్ సర్టిఫైడ్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. తర్వాత మెంటల్లీ డిజేబుల్, ఇంటలెక్చువల్ డిసబిలిటీ ఉన్నటువంటి చిల్డ్రన్ ఎవరైనా ఉన్న ఎంప్లాయీలు ఉంటే వాళ్ళకు ప్రయారిటీగా 0% వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా మోర్ దెన్ 70% డిపెండబుల్ తల్లిదండ్రులు కానీ, అక్కాచెల్లెలు కానీ, తమ్ముళ్ళు కానీ వాళ్ళకి అంటే అలాంటి ఎంప్లాయీ చేసినట్టయితే వాళ్ళకు కూడా ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చెప్పేసి జీవో క్లియర్గా ఇచ్చుకుంటూ గతంలో మా ఫౌండర్ పర్సనల్ సెక్రటరీ చెప్తున్నా ఆఫీస్ వేరే ఇష్యూ అనేది ఫస్ట్ టైం ఇచ్చారు, ఈసారి ఇస్తారు, ప్రాబ్లం లేదు. కానీ గందరగోళానికి గురైన మాత్రం వాస్తవం. ఇంత క్లియర్ కట్గా ఉన్న తర్వాత మేము రిక్వెస్ట్ చేసింది ఒకటి 2 years ఇవ్వాలి, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేయండి. ప్రభుత్వం ఏదైతే క్లియర్గా చెప్పిందో పూర్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జేసీ స్పష్టంగా చెప్పారు, అసోసియేషన్ ఎంటైర్ తెలంగాణ అసోసియేషన్ కలుపుకొని మీరు సాఫీగా ట్రాన్స్ఫర్ చేయమని ఉన్నతాధికారులు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎందుకు పాటిస్తలేరు అనేది. సో ఈ రకంగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి పారదర్శకంగా జరగాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. దొడ్డిదారున ఏకపక్షంగా యూనిలాటర్గా సెక్రటరీ గారు కానీ హెచ్ఓడి గారు కానీ చేయడం కూడా లేదని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఫైనల్ లాస్ట్ షెడ్యూల్ అందరికీ స్వాగతం. నేను డాక్టర్ వినోద్ కుమార్, ఉస్మానియా యూనిట్ 2 ప్రెసిడెంట్. నేను జీవో నెంబర్ 38 గురించి ఒకే ఒక విషయము 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నా. లాస్ట్ టైం ఇచ్చిన జీవోకి ఈ జీవోకి చిన్న తేడా ఉంది. లాస్ట్ టైం ఏమన్నారంటే 40% మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పిండ్రు. ఈసారి అది లేదు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని 2020 ట్రాన్స్ఫర్స్ అని చెప్పి బయట నుంచి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసి వాళ్ళని మోసం చేసే కుట్ర జరుగుతుంది. ఈసారి మ్యాండేటరీగా ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు తిప్పికొడితే 5 నుంచి 8% ఉన్నారు. అంటే 32% రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లన్నీ తొక్కేసే పరిస్థితి ఉంది. ఈ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లలో కూడా అన్ని ప్రయారిటీస్ ఎట్లా ఉన్నాయో అట్లా ఫాలో అయ్యి చేయాలి. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటిదంటే ఈ ఫోకల్ నాన్ ఫోకల్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. ఫోకల్ నాన్ ఫోకల్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది జోనల్ క్యాడర్స్కి ఉంటుంది. ఇది డాక్టర్స్ అనేవాళ్ళు మల్టీ జోనల్ క్యాడర్ మరియు స్టేట్ క్యాడర్ ఉన్నారు. స్టేట్ క్యాడర్కి మీరు ఫోకల్ నాన్ ఫోకల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వరంగల్ పోవడానికి లేదు, వరంగల్ ఉన్నది
హైదరాబాద్ రావడానికి లేదంటే తప్పు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం ట్రాన్స్ఫర్స్లో మరి మీరు ఫోకల్ నాన్ ఫోకల్ పెడితే వాళ్ళు వరంగల్ పోయేవాళ్ళు కాదు. ఇవాళ వరంగల్ పోయారు, వాళ్ళు ఎప్పుడు వరంగల్ నుంచి హైదరాబాద్ రావడానికి లేదు. అట్లనే ఈ నిజామాబాద్ను కూడా కలపాలని చూస్తున్నారని ఇంకోటి తెలుస్తుంది. సో దీన్ని విరమించుకోవాలి. ఈ ఫోకల్ నాన్ ఫోకల్ కాన్సెప్ట్ అనేది డాక్టర్స్ ట్రాన్స్ఫర్స్లో ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. అట్లనే ఈ మహేశ్వరం మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో లాస్ట్ ట్రాన్స్ఫర్స్ అప్పుడు అది 9% హెచ్ఆర్ఏలో ఉంది. 9% హెచ్ఆర్ఏ ఉంది కాబట్టి అప్పుడు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు 9% హెచ్ఆర్ఏ అని చెప్పేసి ఆ ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ అయింది. ఇవాళ లాస్ట్ 3 months బ్యాక్ అది కూడా 24% హెచ్ఆర్ఏకి కన్వర్ట్ అయింది. మేము కాదంటలే, ఇవాళ అక్కడ వేకెన్సీలు ఉంటే దీన్ని మీరు 20% హెచ్ఆర్ఏ కింద తీసుకొని బయట నుంచి వచ్చే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. కానీ లాస్ట్ ట్రాన్స్ఫర్స్లో 9% ఉన్నప్పుడు వెళ్ళిన వాళ్ళని మీరు లాంగ్ స్టాండింగ్ అని చెప్పి హైదరాబాద్ సర్వీస్ అంతా క్యాల్కులేట్ చేసి వాళ్ళని లాంగ్ స్టాండింగ్ అని వాళ్ళని మూవ్ చేయడం తప్పు. సో అదొకటి చూసుకోవాలని చెప్తున్నాము. ఇంకొకటి అదే థ్యాంక్ యూ వెరీ మచ్.